మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాటం, మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోబోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నువ్వు. నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి, నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకైతే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాటం, మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశానికి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోబోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నువ్వు. నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి, నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా
మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలని వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే.